ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగెత్తిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. నేత్ర పర్వంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా వీర హనుమాన్ శోభయాత్ర. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు వాలంటీర్లు అక్షర సైనికుల్లా పనిచేయాలి. జిల్లా ఉద్యానవన పండ్ల తోటల అభివృద్ధి శాఖ అధికారి ఉదయ్ కుమార్, వరంగల్ జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకులు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పాలకులు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటి చర్యలతో ప్రజలంతా ఆగ్రహంతో విసుగు చెంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాకా వెంకటస్వామి చేసిన సేవలను గుర్తించి పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణను ఎంపీగా అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కార్మిక పక్షపాతి అని, సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసింది ఆయనేనని, నష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్లు సింగరేణి సంస్థకు అందించి సంస్థను కాపాడాలని, రాష్ట్రంలో అంబేద్కర్ మహనీయుని గుర్తుగా 5,000 మంది చదువుకునే వీలుగా కళాశాలను ఏర్పాటు చేశారని అన్నారు. కాకా వెంకటస్వామి చేసిన సేవలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని, కాకా బాటలోనే నేను కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నానని, నన్ను గెలిపిస్తే కాకా విధానాలను కొనసాగిస్తానని తెలిపారు. దేశ సమైక్యత కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాదిగ హక్కుల దండోర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను. ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే బీజేపీతోని మన రాష్ట్రానికి ఏదైతే సమస్యల పైన ఆ సపోర్ట్ రాలేదు. వారు కూడా ఈ కేంద్రంలో వచ్చినా కానీ ఏమొచ్చేది లేదు. అక్కడ కూడా ఉన్నది. మేము దాంట్లో కూడా తొందరగా సీఎండీని ఫాలోఅప్ చేసి తొందరగా గన్నులు తీసుకొస్తే బాగుంటుంది. అందరికీ కూడా న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తారని వంశీబాబు అన్ని 7 నియోజకవర్గాలలో అందరు ఎమ్మెల్యేస్తో కలిసి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ మంచి ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసినారు. ఆ రోజు అందరు కార్యకర్తలను ఒక దాటిపై తీసుకొచ్చి వాళ్ళతో అందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని చెప్పి వాళ్ళందరూ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ. అలానే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. చాలా ఊర్లలో, చాలా చోట్ల కూడా అందరు కార్యకర్తలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, సార్ మేము టీఆర్ఎస్ని నమ్ముకున్నాము, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే
డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ప్రజలకు మంచిగా సేవ చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి, అన్ని హామీలు ఏం చేయలేదు. కానీ కేవలం కుటుంబ సభ్యులు వారు ఇంకా కొందరు అనుచరులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినారు. రాష్ట్రాన్ని గురించి మర్చిపోయినారు. కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయి, పైసలు ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ భూ కబ్జాలు చేయాలి, ఎట్లా శాండ్ మాఫియాలో పైసలు సంపాదించుకోవాలి, ఇదే కార్యాచరణ చేసుకున్నారు లీడర్లు. అహంకారంగా పోలీసుని వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము ఇవన్నీ చూసి, ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు, నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే, నాకు ఫస్ట్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించారు. స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ నీ ఫోన్ హ్యాక్ చేస్తుందని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళు కూడా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కాగా కుటుంబం అందరినీ కలిసి మెలిసి పనిచేసేవారు. ఏ సమస్య ఉన్నా కానీ కాగా చూసుకునేవారు. అలాగే నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అందరినీ కలిసి మెలిసి వారి పనులు చేసేవాడిని. వారికి కూడా విశ్వాసం ఇప్పించినాను. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడడం అవసరం, ఎందుకంటే చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాలుగా ఉన్న అనుబంధం పెద్దపల్లి ప్రాంతంతో కాకా గారికి ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, వెంకటస్వామి గారి హయాంలోనే అనేక అభివృద్ధి పనులు తీసుకొని పెద్దపల్లి ప్రాంతానికి మంచి చేస్తూ పెన్షన్ స్కీమ్ అన్న విప్లవాత్మక స్కీమ్ కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలో, వెంకటస్వామి గారి హయాంలో జరిగిందని చెప్పి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా గత 10 సంవత్సరాలు చూసినాము, ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి. రేషన్ సిస్టమ్ కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, అప్పుడు వెంకటస్వామి గారి హయాంలోనే జరిగిందని చెప్పి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్మిక సమస్యల మీద కూడా కాకా గారికి ఎంతో అనుబంధం, కార్మికుడు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే ఫస్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా కాకా గారు ఉన్నప్పుడు కార్మికులకు అండదండగా ఉండి, కార్మికుల కృషి వారికి తెలుసు, ఎంత కష్టం ఉంటుందో కార్మికుల జీవితం. అందుకని వాడి ఎంత కష్టాలైనా కార్మికులకు మంచి చేయాలి, వాళ్ళకి సేవ చేయాలని చెప్పి మొదటి నుంచి వారి ప్రయత్నం ఉండింది. మీ అందరికీ తెలుసు, అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు, బీఐఎఫ్ఆర్కి కష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా సింగరేణి సంస్థకి ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా గారిని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చూసినది కేవలం టీఆర్ఎస్ పార్టీ పరిపాలన. వాళ్ళు ఎట్లయితే ప్రజల్ని మోసం చేసి దోచుకున్నారో, లంచాలు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవలో ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాలు వివేక్ గారు కానివ్వండి, ఇతర కాంగ్రెస్ నేతలు కానివ్వండి, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేస్తామని చెప్పి
సొంత డబ్బులతో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్లు, కాకా ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్లు, స్కూల్ బెంచ్లు, పిల్లలు కింద కూర్చొని దుమ్ముల కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి అది సరికాదని చెప్పి వాళ్ళకి స్కూల్ బెంచ్లు కూడా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి ఇలాంటి ఎన్నో సోషల్ సర్వీస్ వర్క్స్, ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి ఆ ఆలోచనతోటి కులం మతం అని చూడకుండా అన్ని వర్గాలకి సేవ చేసే మనస్తత్వం ఉన్న నాయకులు అని చెప్పి అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దళితులని స్ప్లిట్ చేసి వాళ్ళని గ్రూప్స్ లాగా తయారు చేసి ఫైట్స్ పెట్టి చేసే బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మీరు చూసుకోవాలి. గతంలో 70 సంవత్సరాల నుంచి కాకా గారు మాకు నేర్పించింది ఒక పేదవాడికి అండదండగా ఉండాలి, వాడి కులం చూడొద్దు, మతం చూడొద్దు, మనిషిలా చూసి ఎవరు ఏదైనా మన వంతు సహకరించాలని చెప్పి నాకు ఎప్పుడు చిన్నప్పటికెళ్ళి నేర్పేవారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్ర నేత్రపర్వంగా కొనసాగింది. ఈ శోభయాత్రలో పార్టీలకు అతీతంగా యువకులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చారు. ఈ ర్యాలీ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా హనుమాన్ విగ్రహం వద్ద మొదలై వెంకటేశ్వర టాకీస్ మీదుగా ముక్రం చౌరస్తా పట్టణ పురవీధుల గుండా సాగింది. ర్యాలీ కొనసాగుతుండగా యువకులు, చిన్నారులు, ఆంజనేయ భక్తులు చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి రామభక్తుడు అయినప్పటికీ ఒక్కో సమయంలో శ్రీరాముని కంటే బలమైన వాడని నిరూపించుకున్నాడని అన్నారు. ఆంజనేయ గుడి లేని గ్రామం లేదని, దీని బట్టి ప్రజల్లో ఆంజనేయ స్వామి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయని తెలుస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని విగ్రహం, దేవాలయం నిర్మించడం జరిగిందని, ఈ శుభదినాన ఈ సంవత్సరం మనమంతా కలిసి చేసుకునే హనుమాన్ జయంతిని మరింత ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ప్రతి గ్రామం, ప్రతి వాడలో వెలిసి ఉన్న దేవుడు ఆంజనేయ స్వామి, వివిధ వర్గాల ప్రజలు ఆంజనేయ స్వామికి వీరభక్తులని దీక్షలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారని, ప్రజల్లో ఆంజనేయ స్వామికి ఉన్న భక్తిని చూసి మన పట్టణంలో కనీవిని ఎరగని రీతిలో చౌరస్తాలో హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఇక్కడి నుండే శోభయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శోభయాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. Bajrang yes kabul Bajrang Jai Sri Ram. छत्रपति शिवाजी महाराज की जय. అంటేనే స్వామి భక్తి పరాయణుడు. అసలు రాముల వారి కన్నా రామనామాన్ని జపిస్తే హనుమంతుడే ఒక యుద్ధంలో నెగ్గిండు రాముల వారి మీద అని చెప్తారు. అంతటి భక్తి ప్రపత్తులు ఉన్న వాళ్ళు, అంటే మనం ఎవరినైనా ముందు చెప్పుకోవాలి అంటే హనుమంతుడి గురించే చెప్పుకుంటాం. అందుకే మన ఊర్లలో ఎక్కడ చూసినా కూడా హనుమంతుడి గుడి లేని ఊరనేది ఉండదు. అందరి దేవుళ్ళ కన్నా హనుమంతుడి గుళ్ళే ఎక్కువ ఉంటాయి మన దేశంలో. ప్రతి ఒక్కరు కూడా హనుమంతులందరికీ కూడా ఎవరైతే మాలేస్తున్నారో, అలాగే ఎవరైతే హనుమంతుడి నిత్యం జపిస్తారో వాళ్ళందరికీ మంచి జరగాలి, ఆయన ఆరోగ్య ఇష్టం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి.
ఆ రాముల వారి దయ వల్ల హనుమంతుడి దయ వల్ల అని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎంతో చూడముచ్చటై ఉన్న హనుమాన్ విగ్రహం, అదే మంచాల పట్టణికే కాకుండా ఈ ప్రాంతానికి మంచి శోభనిచ్చే ఒక మంచి హనుమాన్ విగ్రహం మనం నిర్మాణం చేసుకున్నాం. ఈ సందర్భంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు భారతదేశాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, భక్తి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు, తెలంగాణలో మరి ఎందరో ఇలాంటి భక్తులు చూపిస్తున్న సందర్భాలు మన ప్రాంతంలో చూసినట్లయితే ఏ గ్రామంలో చూసినా అక్కడ హనుమాన్ విగ్రహం, రామాలయాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, అంటే ఎందుకు ధర్మానికి సంబంధించిన ఎన్నో దేవాలయాలు వేసిన సందర్భంలో అందులో ముఖ్యంగా ప్రతి గ్రామంలో హనుమాన్ విగ్రహం ఉంటుంది, హనుమాన్ దేవాలయం ఉంటుంది. అది మన అందరూ అదృష్టంగా భావించవలసిన సందర్భం కూడా ఈ సందర్భం జరుగుతుంది. కూడా ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనందరికి తెలుసు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత తెలుసు. మనకు 500 సంవత్సరాల నుంచి ఏదైతే మన అందరి కళ, అయోధ్యలో రాముడు జన్మించిన చోట ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకున్న ఈ సంవత్సరం మనము చాలా ముఖ్యమైన సంవత్సరం. మనం అందరం దాన్ని వీక్షించడం కూడా మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. రాబోయే రోజులలో కూడా మనం అందరం కూడా హిందూ సమాజాన్ని చైతన్యపరచడానికి మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ, నిన్న ఒక వారం రోజుల కింద మంచిర్యాల దేశమంతటా న్యూస్ అయింది. ఎన్డీటీవీ ప్రతి ఛానళ్లలో కూడా మంచిర్యాల వార్త వచ్చింది. మీకు అందరికీ తెలుసు ఏ వార్త గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక స్కూల్లో హనుమాన్ దీక్ష తీసుకున్న 2 పిల్లల్ని పరీక్ష రాయనీయకపోవడము, అందులో ఒక పిల్లవాడిని మాల కూడా విరమణ చేపించి బట్టలు కూడా మార్చడంతో హిందూ సమాజం అంతా కూడా ఏకమై, ముఖ్యంగా హనుమాన్ దీక్ష స్వాములందరూ కూడా ఒక మంచి గుణపాఠం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రయత్నం ఎవరు చేయరు, అందరికీ భయం అనేది ఉంటుంది అనేది ఒక చక్కని మెసేజ్ ఇచ్చింది. అది దేశం అంతటా కూడా పోయింది. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కష్టపడి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ హిందూ సమాజాన్ని చేతపరచడానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, RSS, హిందూ వాహిని చేపట్టే కార్యక్రమాలకు మనం అందరం కూడా మద్దతు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారాం గ్రామస్తులు తమ సమస్యలను తీర్చే వరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఓటేయబోమని తీర్మానం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సుమారు 1000 మంది ఓటర్లు కలిగిన ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల ముందు గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలపై నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా తీరు మారలేదని, ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా గ్రామంలో త్రాగునీరు లేక అల్లల్లాడుతున్నామని, రవాణా మార్గం సరిగా లేక తాము నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్న మాకు ఆశలు అడియాశలుగానే మిగిలాయని వారు తెలిపారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చే వరకు తాము వెనకడుగు వేయబోమని, ఇకనైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
అయితేనే ఓట్లకు మేము ముందుకు వస్తాం. లేకుంటే అంతవరకు దాకా మా ఊరు మొత్తం గ్రామం ఒకటైనాము. మా ఊరుకు రోడ్ అయితేనే మేము ఓటుకు ముందుకు వస్తాం. లేకుంటే అంతవరకు దాకా మేము దేనికి ముందుకు రాస్తాం. కావాల్సింది రోడ్డు. మాకు పిల్లలు బడికి పోవడానికి కానీ, మాకు గ్యాస్ మొదలు వచ్చడానికి కానీ, దేనికైనా కానీ రోడ్డు లేదు. అంబులెన్స్ వచ్చడానికి కానీ, అంబులెన్స్ ఫోన్ చేస్తే మీ ఊరికి రోడ్డు లేదు మేము రాముంటాను. గ్యాస్ మొదలైనా కానీ ఫోన్ చేస్తే మీ ఊరికి మేము రాముంటాను. అందరికి డబ్బులు ఒక్కంతుంటాయి సార్. ఇప్పుడు చెన్నూరు పోతే 100 రూపాయలు తీసుకుంటారు గ్యాస్ కు. అందు గురించి మాకు రోడ్డు కావాలి. అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ సగం దూరం తీసుకోరండి మేము వస్తాం అంటారు. మీ రోడ్డు మంచిగా లేదు. గ్యాస్ మొదలలో ఫోన్ చేస్తే కూడా గట్టినే అంటారు. మాకు రోడ్ అమలు చేస్తేనే మేము రోడ్డు ఓటు వేస్తాం సార్. మాకు అంతవరకు దాకా మేము ఓటుకు ముందుకు రావు. మా ఇదివరకు ఎన్నోసార్లు ఎందరో వచ్చిళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నది. మాకు రోడ్డు చేయలేదు, ఇది చేయలేదు. ఇన్ని రోజుల సంది 20 సంవత్సరాల సంది తెలంగాణ వచ్చింది, అది కట్టాము. ఇప్పుడు కాంగ్రెస్ ఏదో వస్తాయి ముందుకు వస్తాము అది ఇది వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు మా ముఖం కూడా చూస్తలేదు ఇంక వరకు. మనది మరి రాజారం గ్రామం ఎట్లున్నది, కొత్తపల్లి ఎట్లున్నది అని ఒకసారి కూడా చూసుకోలేదు సార్. ఒకసారి ఓటు వేసే ముందట వచ్చిండు, ఓటు వేయాలని చెప్పిండు, పోయిండు కథ. అంతవరకు దాకా మా ఊరికే రాలేదు. దేనికైనా ప్రతి ఊళ్ళలో కష్టాలు, ప్రతి ఊళ్ళలో సవలతులు, కానీ మా ఊళ్ళో ఏం సవలతు లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి కానీ ఇప్పటి వరకు మా సమస్య తీరలేదు. అది ఏ సమస్య అంటే మాకు మెయిన్ రోడ్డు సమస్య తీరలేదు. తెలంగాణ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తానని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లాంటిది కూడా మాకు ఏ పని చేయలేకపోయింది. ఇప్పుడు మాకేదో కాంగ్రెస్ గెలిపితే పనులు అయితే అనుకోని కాంగ్రెస్ కూడా గెలిపిస్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలే. ఇంతవరకు మా ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు అందుకొరకే ఈ ఎలక్షన్లలో గ్రామస్తులందరం ఏకమై ఒక తీర్మానించుకున్నాం రోడ్డు సమస్య గురించి. రోడ్డు సమస్య ఒకటి తీర్మానం, వాటర్ సమస్య. ఈ రెండింటి విషయంలో మేము పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు ఏకమై వరకు ఎన్నో ఏళ్ల కానుంచి రాజకీయ నాయకులు వస్తాండ్రు పోతాండ్రు. మా ఈసారి ఓటేయండి మీకు గెలిపిస్తే మేము తప్పనిసరి ఓటు మీరు వేయండి, మాకు రోడ్డు వేస్తామని అనుడే కానీ మాత్రం ఎవ్వరు మాత్రం ఏ నాయకుడు మాత్రం ఇదివరకు మాకు ఏం పని చేసింది లేదు. ఇన్నేళ్ల కానుంచి అవుతుంది. వెంకటస్వామి వచ్చిండు, వినోద్ వచ్చిండు, వివేక్ వచ్చిండు, సుమన్ వచ్చిండు, దావన ఆయన వచ్చిండు. ఎవ్వరు ఏ నాయకులు వచ్చినా కానీ మాత్రం మాకు ఏం పని మాత్రం చేసి పెడతలేరు. మాట ఇచ్చుడు వరకే కానీ చేసేది. కలెక్టర్ ఇంత దగ్గర ఉండి కలెక్టర్ బొబ్బేశ్వర ఖర్చుడు కానీ మా దగ్గరికి మాత్రం కలెక్టర్ అచ్చుడు లేదు. ఏ కలెక్టర్ అచ్చుడు లేదు. ఇది వరకు మాత్రం ఎవరు మాత్రం మా దగ్గర అచ్చుడు లేదు. మేము ఎన్నోసార్లు మేము చెప్పినాము, నాయకుల దగ్గరికి పోయినాము, చెప్పినా అని మమ్మల్ని మాత్రం పట్టించుకున్నాడు ఏ నాయకుడు లేదు మాకు. మేము అందుకోసం మేము ఈసారి మాత్రం ఓటు బహిష్కరిస్తాం. మేము తప్పనిసరి మాత్రం ఓటు ఈసారి మాత్రం గ్రామ పంచాయతీ ఈ కొత్తపల్లి రాజారం 2 ఊరు కలిసి మేము ఓటయ్యాం. అంబులెన్స్ వచ్చు లేదు, గ్యాస్ వచ్చు లేదు. మాకు పిల్లల కోసం మళ్ళీ స్కూల్ బొబ్బచెలకి వెళ్ళడం, వాళ్లకు రోడ్డు కావాలి, మాకు కూడా రోడ్డు కావాలి. అందుకోసమనే ఈ సమస్యల కోసము మేము ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు వేయొద్దని గ్రామస్తులందరం ఏకమై నిర్ణయించుకొని బహిష్కరిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లైన రాజారం కొత్తపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం గాని ఎలాంటి మా ఊరు మారుమూల ప్రాంతమైన మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీలు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా పరిస్థితిని పట్టించుకుంటలేరు. అందుకని ఈసారి మేము ఎలక్షన్ ఓటుకు బహిష్కరిస్తాం. రోడ్డు కావాలి మాకు, మెయిన్ తాగునీరు. మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఆకుల గోదాములో స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్న చిలుముల లక్ష్మయ్య వారి సతీమణి చిలుముల లక్ష్మి ఈ రోజు అకారణంగా అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో 70 సంవత్సరాల వయసు గల చిలుముల లక్ష్మి పరమపదించారని తెలపడానికి చింతిస్తున్నాం. చనిపోయిన చిలుముల లక్ష్మి పార్థిక దేహాన్ని భర్త లక్ష్మయ్య మరియు వారి కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ సభ్యులు లయన్ ఎం రామాంజనేయులు సంప్రదించి వారి అనుమతితో డెడ్ బాడీని మంచిర్యాలలోని మెడికల్ కాలేజీకి కళాశాలలో విద్యార్థుల బోధన నిమిత్తం ఉపయోగపడేలా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సులేమాన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ప్రొఫెసర్ జితేంద్ర, లయన్స్ క్లబ్ మంచిర్యాల సభ్యులు లయన్స్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, రీజనల్ చైర్పర్సన్ వేంపల్లి గ్రామ ఎంపీటీసీ లయన్ డేగబాపు, జోనల్ చైర్పర్సన్ సీనియర్ లయన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ కె భాస్కర్ రెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
opposite run for the donation of the body, a female body of 70 years. Cause of death is natural death, and they have donated it. This is a noble type of donation which is helpful even after death for the upcoming students for learning sake. So it is a great thing, and I hope and pray with the God that her soul should be rest in peace. అందరికీ నమస్కారం. ఈరోజు మా గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో మరణించినటువంటి లక్ష్మమ్మ గారి యొక్క శవాన్ని వైద్య కళాశాలకి వారు డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. శవాన్ని అగ్నిలోనో లేకపోతే భూమిలోనో విసర్జన చేయకుండా రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ డాక్టర్స్ యొక్క వైద్య విద్యా పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయినందుకు అలాగే నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఈరోజు లక్ష్మమ్మ భర్త పేరు లక్ష్మయ్య, వేంపల్లి గ్రామం, హాజీపూర్ మండలం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సహజ మరణంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. అయితే సేవాభావం గల వ్యక్తులు మన రామాంజనేయులు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు పరిచయం అయ్యి ఈరోజు మెడికల్ కాలేజ్కు వైద్య విద్యార్థులు నేర్చుకోవడానికి అడగగానే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ స్పాన్సర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ 2 క్లబ్ల ద్వారా చేసాం. ఇంతకుముందు మేము కన్ను డొనేషన్ చేసినా కానీ బాడీ డొనేషన్ చేసి ఇది ఫస్ట్ టైం. దీనికి సహకరించిన మన లైన్ మెంబర్స్, మన కుటుంబ సభ్యులకు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి గారికి, ప్రిన్సిపాల్ గారికి, అనాటమీ డిపార్ట్మెంట్ అందరికీ మా లయన్స్ క్లబ్ ద్వారా. ఈరోజు వేంపల్లి గ్రామానికి చెందిన చీమల లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. లక్ష్మయ్యను వాళ్ళ భర్తను సంప్రదించగా ఆ బాడీని కాలేజీకి ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు మరి మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇట్లా డొనేట్ చేయడం ద్వారా గ్రామంలో ఉన్న గ్రామస్తులు వారికి హర్షం చెప్తూ, అదేవిధంగా ఈ బాడీ ద్వారా కాలేజీ విద్యార్థులందరికీ ఉన్నతంగా ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు నేర్చుకుని మున్ముందు మంచి భవిష్యత్తులో ఇంకా మంచిగా ముందుకు పోతారని చెప్తున్నాను. వీరు సుమారుగా 30 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నివసిస్తున్నారు. వారికి మాత్రం ప్రత్యేకించి మేము మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిరక్షరాస్యతను రూపుమాపాలంటే చదువు రాని వయోజనులందరికీ చదువు నేర్పి అక్షరాస్యులుగా తయారు చేయాలని మంచిర్యాల జిల్లా ఉద్యానవన పండ్ల తోటల శాఖ అధికారి ఉదయ్ కుమార్ మరియు వరంగల్ జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు ఏ బాబురావు అన్నారు. మందమర్రి పట్టణం శ్రీపతి నగర్లో వయోజన విద్యాశాఖ సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం వయోజన విద్యాశాఖ జిల్లా అధికారి ఏ పురుషోత్తం నాయక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు రాని వారికి చదువు నేర్పుతూ ఉపాధి కొరకు కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జిల్లాలో అమలు కానున్న న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో కూడా మహిళలు అక్షర వాలంటీర్లు పాల్గొని అక్షరాస్యత శాతాన్ని పెంచడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా అక్షరాస్యత కేంద్రంలో చదువు నేర్చుకుంటున్న మహిళలను చదివించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్తో పాటు విద్యాశాఖ సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, డిఆర్పీలు పోకల వెంకటేశ్వర్లు, కె అశోక్రావు, సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బండా శాంకరి, శిక్షణా కేంద్ర ఆర్గనైజర్లు గోపిక, నరేష్ మహిళలు పాల్గొన్నారు.
నిజంగా చాలా సంతోషదగ్గ విషయము. సర్వకారమైన విషయం కూడా పెద్దవాడు కూడా వచ్చారు. మీ ఇందాక వారు చెప్పినట్టుగా వయసుతోటి సంబంధం లేదు. ఎందుకు చదువుకోవాలి అని అంటే జ్ఞానం కోసం చదువుకోవాలి. మనము ఈ రోజున సెల్ ఫోన్లో ప్రపంచాన్ని చూడవచ్చు. ఏ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చూడవచ్చు. గతంలో ఒక అమెరికా కానీ ఇతర దేశాలు కానీ అంటే అవి ఎంతో దూరము, ఎంతో డబ్బు కావాలి, లేకపోతే అది వాటిని మనం తెలుసుకోలేము, వాటికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకోలేము అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున సెల్ ఫోన్లో ప్రపంచం మొత్తం మన దగ్గరే ఉండాలి. మరి చూస్తే సరిపోతుందా? చదవాలి కదా. చదువుకుంటేనే జ్ఞానం ఉంటుంది. అది చూస్తూ చదువుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు చెప్పింది మనకు అర్థమైనప్పుడు మనము ప్రపంచంలో ఏ విధంగా జరుగుతుంది కాబోదు, మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మనం నిర్ణయించుకుంటాం. మరి ఇందా చెప్పినట్టుగా మనం బజారు ప్రతి నిమిషం ఇంట్లో కాదు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన ప్రతి నిమిషం కానీ, ఇంట్లో ఉన్నా కానీ మనకి చదువు లేకపోతే వృధా. ఇంటికి ఇల్లాలు దీపం, ఆ దీపం అనేది ఈ చదువు ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి చదువుకుంటున్నారు. దాంతోపాటుగా మరి కుట్టు శిక్షణ కేంద్రం కూడా నేర్పుతున్నారు. అది కూడా ఎంతో నాకు సంతోషం అనిపించింది. మందమరి ఏరియాలో KK5 గనిపై ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అల్లావుద్దీన్, అసిస్టెంట్ మేనేజర్ జశ్వంత్, వెంటిలేషన్ ఆఫీసర్ బలరాం, ఇంజనీర్ శ్రీనివాస్, సర్వేయర్ మహేందర్, AITUC ఫిట్ సెక్రటరీ గాండ్ల సంపత్ మరియు కార్మికులు పాల్గొన్నారు. మందమరి ఏరియా వర్క్షాప్లో AITUC ఆధ్వర్యంలో 138వ మేడే పోస్టర్లను కార్మిక సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AITUC బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మరియు బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్లు పాల్గొని ప్రపంచ కార్మికుల దినోత్సవం అయినటువంటి మేడేను కార్మిక వర్గం ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆనాడు కార్మిక హక్కుల కోసం, కార్మికుల పని గంటల కోసం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మిక వర్గం మొక్కవోని ధైర్యంతో పోరాటం చేస్తున్న కార్మిక వర్గంపై అక్కడి పాలక ప్రభుత్వాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికుల రక్త తర్పణం చేసి నేల కొరిగిన రక్తంలో ముంచిన చొక్కాలను ఎర్ర జెండాగా గుర్తించి పోరాటం చేసి పనిగంటలు సాధించుకున్న కార్మిక హక్కులను సాధించుకున్న కార్మిక వర్గానికి విప్లవ జేజేలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో భారతదేశంలో కూడా పరిశ్రమల్లో, కార్ఖానాల్లో 12 గంటల పని దినాల నుండి 8 గంటల పని దినాలను సాధించుకోవడం జరిగినదని, ఈనాటికి పాలక ప్రభుత్వాలు బీజేపీ మతోన్మాద పార్టీ పరిశ్రమలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ, అంబానీలకు కట్టబెట్టడాన్ని దశలవారీ పోరాటాల ద్వారా ఎర్రజెండా యూనియన్ AITUC ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన పాలక ప్రభుత్వాలకు కనువిప్పు కలగటం లేదు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా ఏర్పాటు చేయడాన్ని కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. కనుక కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి కార్మిక వర్గ శ్రేయస్సును కోరే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. మే 1వ తేదీన జరిగే మేడే కార్యక్రమాన్ని సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని, మందమరి యూనియన్ కార్యాలయంలో మేడే ఉత్సవాల్లో కార్మికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్షాప్ ఫిట్ కార్యదర్శి CHP శర్మ, ఏరియా నాయకులు కంది శ్రీనివాస్, పెద్దపల్లి బానయ్య, ఆంటోని దినేష్, ఫిట్ నాయకులు పారిపల్లి రాజేశం, మస్క భూమయ్య, రాజమౌళి, ఇర్ల సర్జన్, బైరి పోషాలు, పొన్నం శ్రీనివాస్, రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రాజయ్య, సారయ్య, నరేష్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల
138వ మేడే దినోత్సవం రేపు వచ్చే మే 1న జరుగుతూ ఉన్నది. ఆ మేడే సందర్భంగా యావత్ కార్మిక వర్గం అంతా కూడా మరి మేడే ఉత్సవాల పాల్గొని మరి అమరవీరులకు త్యాగాలకు నివాళులర్పించిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి మే 1న ఉదయం 8 గంటలకు ఏఐటీసీ కార్యాలయానికి వచ్చి మరి మే సెలబ్రేషన్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఆనాడు 1845 అంటే 1886 మే 1కి ముందు మనకు ఎలాంటి హక్కులు లేవు. మన కార్మికులు శ్రామికులందరూ కూడా మరి రాత్రిపూట డ్యూటీకి వెళ్తే మళ్ళీ ఏ రాత్రి వచ్చో ఇవాళ ఇంటికి చేరుకునే వాళ్ళు ఇలా 12 గంటలు 10 గంటలు 16 గంటలు 18 గంటలు చేసిన పరిస్థితి ఉండేది. కనీసం కార్మిక చట్టాలు లేవు, కార్మిక హక్కులు లేవు. ఇన్ని పని గంటలు చేయాలనే పరిస్థితిలో 1845లో ప్రారంభమైన ఉద్యమం 1886 మే 1కి ముందు మరి అమెరికా చికాగో నగరంలో ఓఏ గ్రౌండ్లో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని చూసిన బడా పెట్టుబడిదారులు పోలీసు మూకలతోని విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన సందర్భం. వేలాది మంది కార్మికులు చనిపోవడం జరిగింది. చాలా మంది వేలాది మంది కార్మికులు చిత్రగాత్రులయ్యారు. కానీ ఆ ఉద్యమం వెనుకకు పోలేదు. చావో బతుకో మేము తేల్చుకుంటాం. మా కష్టానికి ఫలితంగా 8 గంటల పనిదినం అయితేనే మేము ఫ్యాక్టరీలో పనిచేస్తాం, లేకుంటే చెయ్యమని చెప్పేసి మొండికేసి ఆ ఉద్యమంలో పాల్గొని అనేక మంది ఈరోజు అమరులైన సంగతి తెలుసు. ఆ తుపాకీ తూటాలకు రక్తం గారుతున్న చెలించిన కార్మిక ఉద్యమం మరి ఆ రోజు కార్మిక వర్గానికి ఇలా ఒక ఉద్యమ స్ఫూర్తి జరిగింది. దాని పోరాట ఫలితంగానే ఇలా అమెరికా గవర్నమెంట్ మే 1న ఇలా మేడే సెలబ్రేషన్ అనేది చేసి 8 గంటల పనిదినాన్ని అనేది ఇలా ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంటే ఒక హక్కు వెనుక కార్మిక ఉద్యమం యూనియన్ల పోరాట ఫలితం ఎంత ఉందో ఆలోచించిన అవసరం ఉన్నది. ఇలా మనం అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఆనాటి వాళ్ళ నెత్తుల్లో దడిచిన ఎర్ర జెండా, ఆ జెండా అనేది కార్మిక జెండా, కార్మిక మనోబలం కాబట్టి ఈ జెండా నీడలోనే కార్మిక ఉద్యమాలు జరగాలి. ఈ బడా పెట్టుబడిదారులను, పారిశ్రామిక వర్గాన్ని, ఈ ప్రభుత్వాలను కూడా ఎదిరించే శక్తి ఈ ఎర్ర జెండాకే ఉందని చెప్పేసి ఆనాడు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు కూడా ఎర్ర జెండా యూనియన్ ఏఐటీసీగా ఇలా సింగరేణిలో 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో కూడా మరి సింగరేణిలో కాంట్రాక్టర్ వర్కర్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసి పర్మనెంట్ చేసిన చరిత్ర ఇలా ఏఐటీసీ. ఏ హక్కు లేనప్పుడు కూడా ఇంక్రిమెంట్లు అని చెప్పేసి, దీపావళి బోనస్ అని చెప్పేసి, మొన్నటికి మొన్న లాభాల వాటాలో పర్సంటేజ్ కూడా ఈ రోజు 32% తీసుకున్నామంటే ఎర్ర జెండా యూనియన్ పోరాట ఫలితంగానే చెప్పేసి కార్మిక వర్గం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా శ్రామిక వర్గాన్ని నట్టేట ముంచడానికి 44 చట్టాలను ఇలా 29 చట్టాలను మార్చి ఇలా అధిక పోరాట హక్కులు లేకుండా చేసే ప్రయత్నం ఇలా బీజేపీ గవర్నమెంట్ చేస్తుందంటే యావత్ కార్మిక వర్గం ఊరుకుంటా ఉన్నాం. ఆనాడు పోరాటాలు చేసి త్యాగాలు చేసిన కార్మిక ఉద్యమ చరిత్రలోని సాధించుకున్న హక్కులన్నీ కాలా రాస్తా ఉంటే ఈరోజు కార్మిక వర్గం వివిధ యూనియన్ల పేరు చెప్పి ఈరోజు కాలాయాపేసి ప్రభుత్వాల ఓటేయడానికి ఇలా సిద్ధమవుతా ఉన్నారంటే మా కార్మిక వర్గం ఏ స్థాయిలో ఉందో ఉండండి. మరి ఆనాడు మరి 100-180 సంవత్సరాలకు వెనక్కెళ్ళి మరి కట్టుబానిసలో పనిచేద్దామా? మనం సాధించిన హక్కులని కాపాడుకొని మరి ఏటీసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాల బుద్ధి చెప్పుదామా అనేది కార్మిక వర్గం ఆలోచించాలి. రేపు జరగబోయే మేడే ఇలా కన్నుల పండుగ జరగాలి. ఇలా మేడే సందర్భంగా కార్మిక వర్గం పండుగ చేసుకుంటారని చెప్పి మన హాలిడే ఇప్పిస్తే కనీసం కార్మిక వర్గం జెండా కాచి నివాళులర్పించే పరిస్థితి లేదంటే మన ఉద్యమం ఏ స్థాయిలో ఉంది ఆలోచించండి. ఉన్న హక్కులు పోతే రేపు కట్టుబానిసలు అవుతాం కనుక మన మేడే స్ఫూర్తి కోసం జరిగే మేడేలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మంచిర్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 6,563 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,114 విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 47.44% నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 6,480 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,907 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఉత్తీర్ణత శాతం 60.29గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగెత్తిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
నేత్రపర్వంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా వీర హనుమాన్ శోభయాత్ర. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు వాలంటీర్లు అక్షర సైనికుల్లా పనిచేయాలి. జిల్లా ఉద్యానవన పండ్ల తోటల అభివృద్ధి శాఖ అధికారి ఉదయ్ కుమార్, వరంగల్ జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.